నమస్తే ట్రిబుల్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. తాడిపత్రిపట్నంలో నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక చేసేందుకు డీఎస్పీ చైతన్య పర్యవేక్షణలో భారీగా పోలీసులు బలగాల బందోబస్తు. తాడిపత్రి నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైన జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఎంపికైన పి సరస్వతి. వైసీపీ వర్గీయుడిపై వేట కొలబడితో దాడి పరిస్థితి విషమం. పంచాయతీ ఎన్నికలకు టీడీపీ వర్గీయులకు మద్దతు ఇవ్వలేదని ఘటన. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో అధికంగా బీమా పాలసీలు చేసిన ఎల్ఐసి ఏజెంట్కు సన్మానం. అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మడకశిర నగర పంచాయతీలో మొన్న జరిగిన ఎన్నికలలో 20 వార్డులకు గాను వైసీపీ పార్టీ 15 వార్డు స్థానాలు కైవసం చేసుకుని చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. నేడు నగర పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి నరసింహారెడ్డి సమక్షంలో గెలుపొందిన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ముందుగానే వైసీపీ పార్టీ తీర్మానించినట్లుగా 15 మంది వైసీపీ వార్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామితో కలిసి అందరూ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 7వ వార్డులో గెలుపొందిన అభ్యర్థి లక్ష్మీ నరసమ్మను చైర్పర్సన్గా, అలాగే 19వ వార్డులో గెలుపొందిన అభ్యర్థి రామచంద్రారెడ్డిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఈ ఎన్నికకు గైహాజరయ్యారు. మడకశిర నగర పంచాయతీకి మొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ తరపున ఎన్నికైన చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మను, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఆ పార్టీ కార్యకర్తలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ప్రమాణం చేయుచున్నాను, సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నెక్స్ట్ శ్రీమతి జి వెంకటలక్ష్మి. మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యులైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నడ యథార్థమైన శ్రద్ధానిష్టమును కలిగి ఇందున నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అవి తీసాక అట్లా కూర్చోమన్నా. మున్సిపాలిటీ భవనంలోకి వచ్చినప్పుడల్లా చక్కటి పరిపాలన సాగించి డెవలప్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా చేతిలో ఈ పార్టీ వారు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారే అనే బాధ ఉండేది. కానీ ఈరోజు దేవుని దయ వల్ల మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క కష్ట ఫలితం వల్ల ఈరోజు ఈ మున్సిపాలిటీ మన చేతి దక్కింది. నేను వార్డు మెంబర్లకు కానీ, చైర్మన్, వైస్ చైర్మన్ కానీ, ఇంకొక వైస్ చైర్మన్ కూడా వస్తారు. తర్వాత వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయవుంచి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని ఈ మున్సిపాలిటీని అన్ని విధాలుగా డెవలప్ చేయమని వాడిని కోరుతా ఉన్నా. ప్రజలు చాలా విధాలుగా ఆశించి మనకు ఓట్లు వేయడం జరిగింది. చాలా ఎక్స్పెక్టేషన్ తోటి మనల్ని గెలిపించి. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి టీకా తీసుకున్నారు. కరోనాకు వ్యాక్సిన్ రావడం సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్ వచ్చినా జనం జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు అబ్జర్వేషన్లో ఉండాలని, 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలన్నారు. తనతో పాటు టీకా వేసుకున్న ముగ్గురికి తన సొంత అకౌంట్ నుండి 1000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, బిఎన్ మూర్తి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భారత్ బయోటెక్ ప్లస్ పూణే దానికి ఏదో పేర్లు ఉన్నాయి. అన్ని హాస్పిటల్లో 2 వచ్చాయి. 2 మడకశిరలో భారత్ బయోటెక్ పెట్టాను. ఇక్కడ ఇది పెట్టాను, పూణే పెట్టాను.
సో రెండు పెట్టి ఏది ఆప్షన్ కావాలంటే అది వేసుకునే అడ్వైస్ రెండప్పుడు కూర్చోండి. అకౌంట్ నంబర్ మీ డిఎంఎండ్ ఇస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో నూతన మున్సిపల్ చైర్మన్గా ఎంపిక చేసేందుకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ చైతన్య పర్యవేక్షణలో భారీగా పోలీసులు బలగాల బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ చైతన్య మాట్లాడుతూ నూతన మున్సిపల్ చైర్మన్గా ఎంపిక చేసే ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బలగాల బందోబస్తు ఏర్పాటు చేశామని, అలాగే డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టామని, 2 డాగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజకీయ పార్టీలు రెండు కూడా పరిష్కారం తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో కైవసం కాకుండా తీసుకుని పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మరో గంటలోనే తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ పార్టీ నుంచి కార్పొరేషన్ మేయర్ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో నూతన మున్సిపల్ చైర్మన్గా ఎంపిక చేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్సీపీ వార్డ్ కౌన్సిలర్లు మరియు ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నందు లోపలికి వెళ్తున్న దృశ్యాలు. ఇంకా కొద్దిగా ఎన్నికనా ఎవరెవరో తెలుస్తాను. ఒక నిమిషం రమేష్ కొద్దిగా కొద్దిగా అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో నూతన మున్సిపల్ చైర్మన్గా ఎంపిక చేసేందుకు మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన టీడీపీ వార్డ్ కౌన్సిలర్లు మరియు మాజీ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఆఫీస్ నందు లోపలికి వెళ్తున్న దృశ్యాలు. తీసుకో
తాడిపత్రి మున్సిపల్ నూతన చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్గా పి సరస్వతిని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక నిర్వహించారు. తాడిపత్రి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిఆర్ మధుసూదన్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. ఈ ఓటింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హర్షవర్ధన్, జేసీ డాక్టర్ ఏ సిరిలు ఆ సొంత పర్యవేక్షించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా వైసీపీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యలు 16 మంది వార్డు సభ్యులతో కలిసి హాజరైనారు. అలాగే టీడీపీకి చెందిన వార్డు సభ్యులు 18 మంది, సిపిఐ స్వతంత్ర వార్డు సభ్యులతో కలిసి ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీలకు చెందిన అభ్యర్థులు మరియు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన కౌన్సిలర్లు సమావేశ మందిరంలో వారికి కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక సంబంధించిన ప్రక్రియను గురించి ప్రిసైడింగ్ అధికారి సభ్యులకు వివరించారు. అనంతరం ఓటింగ్ను ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ తరపున ఫయాజ్ బాషాను చైర్పర్సన్ అభ్యర్థిగా, కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 31వ వార్డు మెంబర్ ప్రతిపాదించారు. 19వ వార్డు మెంబర్ ఏసీ నాగిరెడ్డి అయిన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ తరపున 24వ వార్డు మెంబర్ను, చైర్పర్సన్ అభ్యర్థిగా 16వ వార్డు మెంబర్ను వి సురేష్ ప్రతిపాదించారు. 33వ వార్డు మెంబర్ విజయ్ కుమార్ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. 2వ వార్డు మెంబర్ ఫయాజ్ బాషాను వైసీపీ తరపున 24వ వార్డు మెంబర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అభ్యర్థులుగా ఓటింగ్ నిర్వహించారు. చైర్ పర్సన్ కోసం ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కలుపుకొని 18 ఓట్లు ఫయాజ్ బాషాకు రాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి 20 ఓట్లు లభించింది. పోటీలో ఎక్కువ ఓటింగ్ సాధించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపిక అయినట్లు ప్రెసిడింగ్ అధికారి ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ తరపున పి రూపాను వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా వార్డు మెంబర్ జయప్రద ప్రతిపాదించారు. కరుణశ్రీ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. టీడీపీ తరపున 9వ వార్డు మెంబర్ పి సరస్వతిని వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా 26వ వార్డు మెంబర్ షేక్ షావలి ప్రతిపాదించారు. 6వ వార్డు మెంబర్ రాబర్ట్ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. పి రూపాను వైసీపీ తరపున, పి సరస్వతిని టీడీపీ తరపున వైస్ చైర్మన్ అభ్యర్థులుగా ఓటింగ్ నిర్వహించారు. చైర్, వైస్ చైర్పర్సన్ కోసం ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కలుపుకొని 18 ఓట్లు పి రూపకు రాగా పి సరస్వతికి 20 ఓట్లు లభించింది. పోటీలో ఎక్కువ ఓటింగ్ సాధించిన పి సరస్వతిని మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఎంపిక అయినట్టు ప్రెసిడింగ్ అధికారి ప్రకటించారు. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. తాడిపత్రి నూతన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ పి సరస్వతిలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హర్షవర్ధన్, జేసీ డాక్టర్ ఏ సిరిలు అభినందించారు. ఈ ఓటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాడిపత్రి డీఎస్పీ చైతన్య, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ పి నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 19 ఉన్నప్పుడు 38 సార్ 19 అయితే టై అవుతుంది కదండి. 20 దానికి అనుగుణంగా శ్రీ హీరాపురం ఫయాజ్ బాషా గారికి 18 ఓట్లు వచ్చాయి. శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి 20 ఓట్లు వచ్చాయి. మున్సిపల్ చైర్పర్సన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి 20 ఓట్లు వచ్చినాయి. సో దాన్ని నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వైస్ చైర్మన్ గురించి. చైర్మన్గా వైసీపీ తరపున శ్రీమతి పూల రూప గారు 34వ వార్డు. ప్రపోజర్ అండ్ సెకండ్ కూడా అలాగే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో చైర్పర్సన్గా వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా ప్రమాణ స్వీకార పత్రం డాష్ అను నేను తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ యొక్క వార్డ్ మెంబర్ భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలగలని నేను స్వీకరించబోతున్న దైవ సాక్షిగా
ప్రమాణం చేయుచున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరించుచున్నాను. డైరెక్ట్ గా ఎలక్షన్ లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్ ఫర్ ద పోస్ట్ రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారింది. లోకల్ దించండి. మేము ఎక్కడైనా మున్సిపాలిటీలో ఏం చెప్తారు, మామూలు ఎలక్షన్లో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు. సేవ్ తాడిపత్రి అన్నాం. సర్కల్ వెరీ బ్యాడ్ ఇన్ తాడిపత్రి. వాళ్ళు మున్సిపాలిటీ గురించి ఆలోచన పబ్లిక్ వాళ్ళ కష్టాలు విపరీతమైపోయింది. అదే కానీ మామూలు మున్సిపాలిటీకి నిలబడితే కొంచెం కింద డెవలప్మెంట్ మీరు అడిగిందండి. ఇప్పుడే చాలా మంది చెప్తున్నారు పోలీసులు అధికారంలో అధికారంలో ఉండి మరి మీరు ప్రతిపక్షంలో ఉండి గెలుపొందారు. అభివృద్ధికి లోగోలు డౌన్ చేయండి. ఇంకా డబ్బులే ఉండాలని ఏం లేదు, చేసి చూపిస్తా. I have that will, I have that power. అభివృద్ధి పనులు కాంట్రాక్ట్ల విషయంలో ఎలా ఒక్కడే చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారు ఫండ్స్ తెస్తే తీసుకుని ఉండు. ఎవరు ఇది చేయము. అది కాంట్రాక్ట్. వైసీపీ వర్గీయుడిపై వేటకొలవడితో దాడి పరిస్థితి విషమం. పంచాయతీ ఎన్నికలకు టీడీపీ వర్గీయులకు మద్దతు ఇవ్వలేదని ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాటిపత్రి మండలం గంగాదేవిపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన 20 రోజులు కాబోతున్నా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న గ్రామస్తులు ఒక్కసారిగా బగ్గుమన్న గంగాదేవిపల్లి. పంచాయతీ ఎన్నికలలో పోటాపోటీగా జరగటం వలన రత్నమయ్య అనే వ్యక్తి టీడీపీకి మద్దతు ఇవ్వకుండా వైసీపీకి మద్దతు ఇచ్చారని సొంత మామ కాస్తైనా కనికరం లేకుండా వేట కొడవలతో దాడి చేసి గాయపరిచారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఎందుకు వైఎస్ఆర్కి పోయి ఓటేసినారని వైఎస్ఆర్ పోయి ఓటేసినారని అంటే పంచాయతీలోనా? పంచాయతీలో చెప్పింటాయా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామ పాఠశాలలో జీవిత బీమా పాలసీలు అధికంగా చేసి విజయం సాధించిన ప్రతాప్ కొడుకు పవన్ ఘన సన్మానం. ముఖ్య అతిథిగా కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ శివరాం హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ఎల్ఐసి ఏజెంట్ పవన్ కు వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామస్తుల మధ్య షాల్వా కప్పి సన్మానించారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్, అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీనియర్ డివిజనల్ మేనేజర్ శివరాం మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి
ప్రతి మనిషికి బీమా ఆవశ్యకతను గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీలు చేసుకోవడం ద్వారా వారి కుటుంబానికి మరియు పిల్లలకు వారి చదువులకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని అందుకు పాలసీలు చేసుకోవాలని తెలియజేశారు. జీవిత బీమా శాఖ తాడిపత్రి శాఖ అధికారి శ్రీఆర్ పురుషోత్తం మాట్లాడుతూ బీమా గ్రామ్ అనే ఎల్ఐసి వారి ప్రోత్సాహకంతో చుక్కలూరు గ్రామంలోని ప్రజలందరికీ బీమా భద్రత అందించడం ద్వారా గ్రామాభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం బస్సు షెల్టర్, వీధి దీపాల, నీటి కొలాయి కట్టించడానికి అత్యధికంగా ₹1,00,000 వరకు నజరానా జీవిత బీమా సంస్థ వారు గ్రామ సర్పంచ్కు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాగే బీమా స్కూల్ పథకం ద్వారా పాఠశాలల్లోని విద్యార్థులకు పాలసీలు చేపించడం ద్వారా కొన్ని నిబంధనలకు లోబడి విద్యార్థులు ఉపయోగార్థము 7,500 నుండి 35,000 వరకు నజరానా అందుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ శివరాం, తాడిపత్రి బ్రాంచ్ మేనేజర్ పురుషోత్తం, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కృష్ణారెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, అంకిరెడ్డిపల్లి ప్రతాప్ మరియు గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. My name is R. Purushottam, branch manager LIC of India, తాడిపత్రి అనే ఒక నినాదము భారతీయ జీవిత బీమా సంస్థది. మీరు ఏదైతే ఎల్ఐసి ప్రీమియం రూపంలో సంస్థలో చెల్లిస్తున్నారో అందులో వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలను ప్రజల సంక్షేమార్థము సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ద్వారా పంచవర్ష ప్రణాళికలో ఎల్ఐసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, రైల్వేసు, ఎడ్యుకేషనల్ ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల కొరకు ఎల్ఐసిలో మీరు దాచుకున్న డబ్బులని ప్రజల సంక్షేమం కొరకు వినియోగించడం జరుగుతుంది. మెయిన్ విషయం ఏంటి అంటే ఇందులో పొదుపు చేసినటువంటి డబ్బుకి జీవిత భద్రతతో పాటు మనం దాచుకున్న డబ్బులకి వడ్డీ రూపంలో మనకు బ్యాంక్స్లో కానివ్వండి, పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి దాచుకుంటే ఎంత వడ్డీ వస్తుందో అంతకన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. ఎల్ఐసిలో పాలసీలు చేయడం ద్వారా అవి మన పిల్లల చదువులకి, పిల్లల పెళ్ళిళ్ళకి లేదా మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడిపత్రి పట్టణంలో నూతన మున్సిపల్ చైర్మన్గా ఎంపిక చేసేందుకు డీఎస్పీ చైతన్య పర్యవేక్షణలో భారీగా పోలీసులు బలగాల బందోబస్తు. తాడిపత్రి నూతన మున్సిపల్ చైర్మన్గా ఎంపికైన జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్గా ఎంపికైన పి సరస్వతి. వైసీపీ వర్గీయుడిపై వేట కొలబడితో దాడి పరిస్థితి విషమం. పంచాయతీ ఎన్నికలకు టీడీపీ వర్గీయులకు మద్దతు ఇవ్వలేదని ఘటన. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అధికంగా బీమా పాలసీలు చేసిన ఎల్ఐసి ఏజెంట్కు సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.